ఇది విన్న వెంటనే నిత్య జీవన పదములో కూడా ఈ విధముగా జీవించడము సంభవము కాదు అన్న ఒక ఆలోచన నిత్య కర్మలు ఆచరించే సామాన్య మానవుని నుండి ఉత్పన్నము కావడము సాధారణమైన విషయము. అందువలన ముందుగా మనము కర్తవ్య కర్మలు అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మానవుని యొక్క బాధ్యతాపూరితమైన కర్మలను కర్తవ్య కర్మలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కర్తవ్య కర్మలు కుటుంబ సంబంధితమైనవి కావచ్చు, సామాజిక బాధ్యతాపరమైనవి కావచ్చు, వృత్తిపరమైనవి కావచ్చు, స్వాభావిక తత్వపరమైనవి కూడా కావచ్చు. ఒక చిన్న ఉదాహరణల ద్వారా మనము ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక కొడుకుగా వృద్ధులైన లేదా పేదతనములో ఉన్న తల్లిదండ్రుల యొక్క సేవాపరమైన కర్మలను కర్తవ్య కర్మలుగా భావించవచ్చు. అటువంటి సేవ నుండి ఎటువంటి ప్రతిఫలాపేక్ష కూడా ఉండకూడదు. ఇది మనకు సహజముగా కుటుంబ బాధ్యతాపరమైన కర్మగా అనిపిస్తుంది. ఇంకా ఒక రాజుగా శత్రు వినాశనము, ప్రజా రక్షణను ఒక సామాజిక పరమైన కర్మ బాధ్యతగా అనిపిస్తుంది. అటువంటి కర్మకారణముగా రాజుకి ప్రజల నుంచి ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు. ఇది ఒక కర్తవ్యపరమైన కర్మగా మీకు అనిపిస్తుంది. ఇంకా ఒక బ్రహ్మజ్ఞానిగా విద్యాబోధన చేసే బ్రాహ్మణుని యొక్క నిత్య కర్మను ఒక గురుధర్మము లేదా కర్తవ్యపరమైన కర్మగా మనకు అనిపిస్తుంది. శిష్యుల యొక్క జ్ఞాన ప్రాప్తి ద్వారా కలిగే ఆనందము తప్పిస్తే మరి ఒక కర్మఫలాపేక్ష ఆ గురుధర్మ కర్తవ్య నిర్వహణలో ఉండకూడదు. ఒక వ్యాపారి తన యొక్క వ్యాపార స్వభావపరమైన బాధ్యతాపూరిత కర్మల ద్వారా లభించి లాభ నష్టాలతో కూడిన ఆలోచన తప్పించి వేరొక ఫలాపేక్ష ఉండకూడదు. అంటే కర్మను చేస్తున్నప్పుడు కలిగే ఆనందము గురించి తప్ప తన యొక్క కర్మ ద్వారా ఫలప్రాప్తిని పొందిన మరి యొక్క వ్యక్తి నుంచి ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు. నా కర్మ కారణముగానే మరొక వ్యక్తి ఫలప్రాప్తి పొందగలిగాడు అన్న ఆలోచన ఉండకూడదు. అవతల వాళ్ళ ఆనందము కోసము నేను కర్మలు ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన ఉండకూడదు అర్జున. ఎందువల్లనంటే ఇంకొకరి బాధ్యతాపూరిత కర్మల ద్వారా నీకు కూడా ఆనందము కలిగే అవకాశము ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రులు నిన్ను చిన్నతనములు అతి ప్రేమగా పెంచిన కారణముగా ఈ రోజున వారి యొక్క బాగోగులను గుర్తించగలిగే శక్తిని పొందావు అన్న విషయాన్ని ఎప్పుడూ మరువకూడదు. ముందు ముందు రాబోయే అధ్యాయాలలో ఈ విషయము మీద చాలా విస్తారముగా చెప్పబడుతుంది. పోతే సంక్షిప్తముగా అర్థము చేసుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడము ముఖ్యము అన్న ఉద్దేశ్యముతో నేను మీకు ఈ యొక్క విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలు ఏమిటంటే, ప్రతిఫలము నిత్యము నీ యొక్క కర్మోద్దేశ్య ప్రకారము జరుగుతుంది అన్న హామీ లేదు. ప్రకృతిలో సృష్టి సమయము నుంచి ఇమిడి ఉన్న లేదా విడదీయలేని గుణతత్వాల కారణంగా మానవుని ప్రమేయము లేకుండానే కొన్ని కర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగానే వాటికి ప్రతిఫలాలు కూడా ఉత్పన్నము అవుతాయి. ఇటువంటి కర్మ ప్రక్రియ గురించి కర్మ సిద్ధాంత వివరణలు విపులముగా చెప్పబడుతుంది. అందుకారణముగా ఎటువంటి కర్మ ఫలాపేక్ష లేకుండా నేను బాధ్యతాపరంగా చేయవలసిన కర్మలు అని భావించి మానవుడు నిత్యకర్మలు చేస్తూ ఉండాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకము ద్వారా తెలియచేస్తున్నాడు.